వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దికుంటా. ఈరోజు మరో కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చాను. ఇది ఈస్ట్ ఫేసింగ్, ఇది 200 స్క్వేర్ యార్డ్స్, G+1 పర్మిషన్ ఉంది. కరెంట్లీ మనము గ్రౌండ్ ఫ్లోర్లోనే 2 BHK 3 బాత్రూమ్, టాయిలెట్, హాల్, కిచెన్, డైనింగ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్స్ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ నేను మీకు చూపిస్తున్నాను. కరెంట్లీ ఇది వచ్చేసి పోచారమ్మ మున్సిపాలిటీ, ఇస్మాయిల్ ఖాన్ గూడ, రాంపల్లిలో ఉందండి. ఇది ఎగ్జాక్ట్గా ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 8కి 3 కిలోమీటర్స్, అదేవిధంగా 7 ఔటర్ రింగ్ రోడ్ 7కి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్లో ఉంది. అదేవిధంగా సింగపూర్ టౌన్షిప్ ఏదైతే ఉందో అది కూడా ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ రోజు నేను మీకు మొత్తం ఈ వీడియోలో మొత్తం ఈ ప్రాపర్టీ టూర్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకి ఇంటి ఎక్స్టీరియర్లో ఎలివేషన్ ఈ విధంగా వచ్చింది. మనకి వైట్, ఇంకా కొన్ని ఆర్ట్ పీస్ గ్రే, ఇంకా క్రీమ్ కలర్, అదేవిధంగా బ్రౌన్ గ్రే కలర్ కాంబినేషన్స్ తోటి ఈ విధంగా వచ్చింది. మనకి చాలా బాగుంది, సింపుల్గా ఉంది, చాలా ఎలిగెంట్గా ఉంది. ఇది యాక్చువల్గా G+1 పర్మిషన్ వచ్చింది, అందుకోసం ఎలివేషన్ ఈ విధంగా ఇచ్చారు. మనకి మీరు బయట స్లాబ్ కూడా గమనించినట్టు అవుతే పైన రెయిన్ వాటర్ పడకుండా అది కూడా షెడ్ ఇచ్చారు. సో మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. G+1 పర్మిషన్ ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపలికి టూర్ చేసే ముందు మీకు గమనించండి, మనకి ఈ విధంగా బయట ప్లాంటేషన్కి ప్లేస్ ఉంది. అదేవిధంగా ఈ రోడ్ కూడా చాలా వైడ్ ఉంది. మోస్ట్ ప్రాబ్లీ ఇది 30-35 ఫీట్ వైడ్ ఉండొచ్చు. నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా నేను ఇంటి లోపలికి మీరు తీసుకెళ్లే ముందు మీరు గమనించినట్టు అయితే మనకి ఇంటి ఎక్స్టీరియర్లో గ్రానైట్ ఫినిష్ వచ్చింది. గ్రానైట్ ఫినిష్తో పాటు స్టెప్స్ వచ్చాయి. సో మీరు గమనిస్తున్నారు కాంక్రీట్, అక్కడ నుంచి మనకి రోడ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపలికి తీసుకెళ్తాను. మీరు గమనించండి, స్టెప్స్ కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్ తోటి ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా గేట్ కూడా చాలా వైడ్ ఉంది, చాలా పెద్దగా ఉంది. అబౌట్ 8 ఫీట్ ఉంటుంది ఇది. సో కార్ పార్కింగ్ చేసుకున్నప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపిస్తాను. మీకు ఇప్పుడు మీరు ఫ్లోరింగ్ గమనించండి, మనకి బ్రిక్ టైల్స్ వచ్చాయి, చాలా బాగుంది. మనము ఇవి వద్దు అనుకున్నప్పుడు గ్రానైట్ ఫినిషింగ్ కూడా చేయించుకోవడానికి ఉంటుంది ఆప్షన్. అదేవిధంగా మీరు ఎలివేషన్లో గమనించినట్టు అయితే మనకి ఈ విధంగా టైల్స్ వచ్చింది. అదేవిధంగా డార్క్ పైన్ వుడ్ కాంబినేషన్స్ తోటి మనకి మెయిన్ డోర్, డబుల్ సైడ్ డోర్ వచ్చింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా గమనించినట్టు అయితే మనకి ఫాల్ సీలింగ్ కూడా డార్క్ పైన్ వుడ్ కలర్ వచ్చింది. మనకి ఇంటికి నార్త్ సైడ్లో అబౌట్ 4 ఫీట్ గ్యాప్ ఉందండి. మనకి డైలీ యూజేజ్ కోసమైనా వెయిట్ కోసమైనా ఈ విధంగా 4 ఫీట్ వైడ్ ఉంది. అదేవిధంగా మనకి స్టెప్స్ కింద వాషింగ్ మిషన్ కోసం మనకి స్పేస్ ఇచ్చింది. అదేవిధంగా డైలీ మనం యూటెన్సిల్స్ కానివ్వండి, లేదు అంటే డైలీ యూటిలిటీస్ కోసం ఈ స్పేస్ అంతా మనం యూస్ చేసుకుంటాము. సో స్టోరేజ్ కావాలనుకున్నా కూడా మనం స్టెప్స్ కింద కన్స్ట్రక్షన్ చేసుకొని పర్మనెంట్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో అక్కడ స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. మనం టూల్స్ అయినా ఏవైనా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. అదేవిధంగా మీరు గమనించినట్టు అయితే మనకి టైల్స్ కూడా 16x16 ఇంచ్ టైల్స్ వచ్చింది. మనకి ఈ విధంగా గోల్డ్ ఫినిష్ తోటి వచ్చింది. అది కెమెరా క్యాచ్ చేయట్లో దూరం నుంచి, అందుకని నేను మీకు దగ్గర తీసుకొచ్చి చూపించాను. ఈ విధంగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది అది. సో ఈ విధంగా వచ్చింది. నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్తాను. మీరు ఇంటి లోపల మీరు గమనించినట్టు అయితే మనకి మార్బుల్స్ ఇచ్చారు. ఫ్లోరింగ్ మార్బుల్స్ వచ్చింది. ఈ విధంగా చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా బుక్ ప్యాటర్న్ మ్యాచ్ అవుతుంది. ఇది కూడా మంచి క్వాలిటీ మార్బుల్. మోస్ట్ ప్రాబ్లీ మక్రానా మార్బులే ఉండొచ్చు, ఎందుకంటే మక్రానా మార్బుల్లోనే ఇట్లా ప్యాటర్న్ మ్యాచ్ అవుతుంది. వేరే కూడా ప్యాటర్న్ మ్యాచ్ అవుతాయి కానీ ఇలాంటి ఫినిష్ రాదు. సో ఈ విధంగా వచ్చిందండి, చాలా వాస్తు ప్రకారమే కట్టారు. వాటర్ కూడా మనకి ఇంటికి ఈ సైడ్ వచ్చి స్టోర్ అవుతుంది ఈ విధంగా. సో చాలా బాగుంది. మనకు అదేవిధంగా గమనించుకున్నట్టు అయితే మనకి టీవీ క్యాబినెట్, 75 ఇంచ్ టీవీ యూనిట్ మనకి ఈజీగా వస్తుందండి. మనకి టీవీ ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనకి ఇంటికి నార్త్ సైడ్లో కూడా ఒక విండో వచ్చింది. ఇదంతా మనకి సిట్టింగ్ ఏరియా అవుతుందండి. ఎల్ షేప్ సోఫా ఒకటి వేసుకోవచ్చు, లేదు దివాన్ వేసుకున్నా కూడా 4 మెంబర్స్ 5 మెంబర్స్ సీటింగ్ ఏరియా వస్తుంది. మనం గమనించుకున్నట్టు అయితే మనకి హాల్ ఇంకా డైనింగ్ 28.4x12.6 డైమెన్షన్స్ తోటి ఉంది. చాలా పెద్దగా వచ్చింది, చాలా బాగుంది. హాల్ మాత్రం చాలా బాగుంది. అదేవిధంగా మనం లైటింగ్స్ కూడా ఫాల్ సీలింగ్ గమనిస్తే చాలా బాగా వచ్చింది. మనకి ఫాల్ సీలింగ్లో కూడా ఇంకా కలర్స్ మనం చూస్ చేసి వేసుకుంటే ఇంకా ఇంటికి చాలా అందంగా మంచిగా బాగా కనిపిస్తుంది. ఇదంతా డైనింగ్ ఏరియాకి సంబంధించిన ఫాల్ సీలింగ్. నేను డైనింగ్ ఏరియా కూడా మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి డైనింగ్ ఏరియా వచ్చింది. డైనింగ్ ఏరియా మనకి ఇంకా ఓపెన్ కిచెన్ వచ్చింది కాబట్టి మనకి స్పేస్ అనేది 6 to 8 మెంబర్స్ డైనింగ్ టేబుల్ చైర్ వేసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రెక్టాంగిల్ అయినా
రౌండ్ టేబుల్ అయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు, మనకు చాలా స్పేస్ బాగా వస్తుంది. అదేవిధంగా మీరు గమనించినట్టయితే ఈ విధంగా అక్కడ వాష్ బేసిన్ది ట్యాప్ వస్తుంది. అదేవిధంగా ఇంటికి సౌత్ సైడ్లో కూడా మనకు ఒక విండో వచ్చింది. మనకి ఇంటికి గమనించుకున్నట్టయితే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని వైపులా కిచెన్లో అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో అన్నిట్లో కలిపి మనకి అన్ని వైపులా విండోస్ వస్తుంది. సో ఇంట్లో ఎయిర్ వెంటిలేషన్ ఎటువంటి ఇబ్బంది ఉండదు, లైటింగ్ కండిషన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను మీ కిచెన్ రూమ్లోకి తీసుకెళ్తున్నాను. కిచెన్ రూమ్లో నుంచి మనకి ఇంటికి ఈస్ట్ సైడ్ కూడా, అంటే ఈస్ట్ సైడ్ వెళ్ళడానికి ఈస్ట్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఒకటి ఉంది బయట నుంచి వచ్చినప్పుడు, లేదు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనకి స్పేస్ బాగా వస్తుంది. అదేవిధంగా యూజబిలిటీ కూడా చాలా బాగుంటుంది. కిచెన్ రూమ్ నుంచి డైరెక్ట్గా బయటకు వెళ్ళడానికి ఎంతమంది ఉన్నా కూడా డిస్టర్బెన్స్ లేకుండా. ఈ విధంగా మనం కిచెన్ రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ వచ్చింది, ఫాల్ సీలింగ్ లైట్స్ వచ్చింది. మన కిచెన్లో వాటర్ ప్యూరిఫైయర్, అదేవిధంగా ఎలక్ట్రిక్ చిమ్నీకి కూడా మనకి బోర్డ్స్ వచ్చాయి. అదేవిధంగా మీరు గమనించినట్టు అయితే మనకి ఈ విధంగా ఇక్కడ అక్కడ మొత్తం అన్ని మనకి ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్స్ వచ్చాయి. ఓవెన్ పెట్టుకోవడానికి కానివ్వండి, లేకుంటే వేరే ఏదైనా కానీ ఎలక్ట్రిక్ బోర్డ్స్ సఫిషియెంట్గా ఉన్నాయి. అదేవిధంగా మనము గమనించుకున్నట్టయితే మనకి ఇక్కడ సైడ్ బై సైడ్ డోర్ ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకి స్పేస్ తిరగడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ కిచెన్ డైమెన్షన్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. నేను ఇప్పుడు మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇంకా మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి డైమెన్షన్స్ వచ్చేసి 13.6 x 12 డైమెన్షన్స్లో ఉందండి. ఈ విధంగా ఉంది. మనకి ప్రతి రూమ్లో కూడా బుక్ ప్యాటర్న్ మ్యాచ్ అవుతూ డైమండ్ ప్యాటర్న్ ఇస్తూ మనకి మార్బుల్ ఫినిషింగ్ వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, టాయిలెట్ బాత్ అటాచ్డ్ ఉంటుంది. అది కాకుండా ఇంకా మనకి కామన్ టాయిలెట్ కూడా ఉంది. కామన్ టాయిలెట్ వచ్చి ఇండియన్ స్టైల్లో ఉంది. ఈ రూమ్ డైమెన్షన్స్ నేను చెప్పినట్టుగా 13.6 x 12 డైమెన్షన్స్ తోటి ఉంది, చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. మనం కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నప్పటికీ మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నప్పటికీ మనకి ఇటువైపు మళ్ళీ ఇంకొక 1.5 to 2 feet స్పేస్ వస్తుంది. మరి డోర్ టాయిలెట్ బాత్ యూజ్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు టాయిలెట్ బాత్ కూడా చూపిస్తాను. ఇది వచ్చి ఈ విధంగా వస్తుందండి. మనకి నేను మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్తాను మిమ్మల్ని. మాస్టర్ బెడ్రూమ్ మీరు గమనించినట్టు అయితే మనకి 14.6 x 12.6 డైమెన్షన్స్ తోటి వచ్చింది, ఈ విధంగా వచ్చింది. ఇది కూడా మీరు గమనించినట్టు అయితే మార్బుల్ ఫినిష్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. మంచి మార్బుల్ వేశారు. ఫాల్ సీలింగ్ కూడా ఈ విధంగా ఉంది. మీరు గమనించినట్టు అయితే బెడ్రూమ్లో మనకి 4x4 డైమెన్షన్స్ తోటి విండో వచ్చింది, చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. సో మస్కిటో మెష్ కూడా వచ్చింది, లైట్ టింటెడ్ ఉందండి విండో గ్లాస్. అదేవిధంగా మనకు సౌత్ సైడ్ కూడా విండో ఉంది. ఇది ఓపెన్ చేసుకోవచ్చు, మస్కిటో మెష్ లేదు కానీ ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు టెర్రస్ పై నుంచి ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏదైతే ఉందో అక్కడ నేను మీకు చూపిస్తాను, చూడొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పినట్టే మీకు ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏదైతే ఉందో ఇన్ఫోసిస్ క్యాంపస్ నేను మీకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూపిస్తాను. సో మనకి G+1 పర్మిషన్ కూడా ఉంది. పిల్లర్స్ కూడా మీరు గమనించినట్టు అవుతాయి. పిల్లర్స్ కూడా మనకి ఈ విధంగా బయటకు వచ్చాయి. మనం రెడీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చింది. మనకి వాస్తు ప్రకారం అటువైపు ఎత్తులో ఉండాలి కాబట్టి పిల్లర్ అంత హైట్ లేపారు. సో ఇది ఎత్తు వచ్చింది కాబట్టి దానికంటే ఎత్తులో ఆ పిల్లర్ ఉండాలి. సో అందుకోసం అలా పెట్టారు. సో మీరు గమనించినట్టయితే పిల్లర్స్ కూడా ఈ విధంగా వచ్చిందండి. పిల్లర్స్ కూడా బయటకు వచ్చాం. మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను G+1 పర్మిషన్ ప్లాన్ ఏదైతే ఉందో అది కూడా మీకు షేర్ చేస్తాను. సో మీరు గమనించినట్టయితే అంత మనకి ఇన్ఫోసిస్ క్యాంపస్. సో ఇంతసేపు నేను మీకు ఈ 200 square yards G+1 పర్మిషన్ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఉన్న ప్రాపర్టీ నేను మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఈ ప్రాపర్టీ ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా నేను ఓనర్ డీటెయిల్స్ స్క్రీన్ పైన మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. రూమ్ డైమెన్షన్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. అదేవిధంగా ప్రైస్ కూడా 1.05 crore చెప్తున్నారండి, 105 lakhs. సో మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే మీరు తప్పకుండా డైరెక్ట్గా ఓనర్ కాల్ చేసి కన్సల్ట్ చేయండి. ఇది నెగోషియబుల్ ఆన్ ద టేబుల్. సో నేను మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.